పీజీఆర్ గారు హంగుల ఆర్భటాలు చేయకపోతుండేనా అంటే జనాలు అసలు ఆ రోజు 10 కార్లు ఆ రోజు అట్లా అయిన దాన్ని కూడా కంట్రోల్ చేసిన ఆయన చనిపోయారు, ఆయన మన మధ్యలో లేరంటే ఎమోషనల్ అయిపోయారండి అందరు కూడా. ఎంతో మంది ఇప్పటికి కూడా చెప్తుంటారు, మాలలు వేసుకున్న స్వాములు కూడా అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు కూడా దీక్ష తీసి కూడా మరియు పీజీఆర్ గారి మొహం మళ్ళీ చూడలేమో, ఒక లాస్ట్ అట్లే ఒక గ్లిమ్స్ అనేది తీసుకోవాలని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా ఎమోషనల్ థింగ్, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సిక్ కాలేదు, ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నాకు ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో పడుకున్న నాయకుడు కాదు. ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్, జ్వరం అది ఇది ఉన్నా కానీ నెక్స్ట్ డేకి ఇమీడియట్ గా పబ్లిక్ లో ఉండేది. పోవాలంటే ఎన్ని కార్లు వెళ్తుండే నార్మల్ గా? అప్పుడు లీడర్షిప్ కి ఇప్పుడు లీడర్షిప్ కి చాలా చేంజ్ ఉంది. అప్పుడు ఏమున్నా కానీ ఒకటే కార్లో వెళ్ళడమే ఎక్కువ. ఇప్పుడు లీడర్షిప్ అంటే పెద్ద బెంజ్ కార్లో తిరగాల, ప్రోటోకాల్ ఒక 10-15 కార్లు వెనకాల ఉంటేనే లీడర్. అప్పుడు అట్లా కాదు, ప్రజలు అట్లా ఉంటే ఇంకా లీడర్లని కరప్టెడ్ అని ముద్రేసేవారు. సింప్లిసిటీ ఆ టైంలో సింప్లిసిటీ డిమాండ్ చేస్తుంటే ఈ టైంలో షో ఆఫ్ డిమాండ్ చేస్తా ఉన్నారు. సో పబ్లిక్ డిమాండ్ ని బట్టి లీడర్లు కూడా మారుతారని నేను అనుకుంటున్నాను. పాన్ షాప్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. పాన్ షాప్ అనే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఎవరు చిన్న షాప్ పెద్ద షాప్ బార్బర్ షాపులు కూడా ఓపెన్ చేసినవి చాలా ఉన్నాయి. సో ఆయన ఎవరు వచ్చి మోచి, నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను, మోచి మన ఇప్పుడు అంటే లేవు, అప్పుడు లీడ్ క్యాప్ దాంట్లో షూలు కొట్టుకునే వాళ్ళు ఉంటుండే కదండి, అవి కూడా ఇనాగ్రేషన్ చేసింది. దాంట్లో కూడా పీజీఆర్ గారి ఫోటోస్ ఎన్నో ఉన్నాయి, ఇనాగ్రేషన్ ఫోటోస్. సో అట్లా ప్రజలకి కనెక్టివిటీగా ఉన్న నాయకుడు ఆయన. అట్లా సింప్లిసిటీ తోటి ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉండి పిలిస్తే పలికే నాయకుడు పీజీఆర్ గారు. ఆ కనెక్షన్ తోటి ఆయన ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఈ తరం నాయకులు లీడర్ గా ఎదగాలంటే ఆ క్వాలిటీ మనం అందరం కూడా పీజీఆర్ గారి దగ్గర తీసుకోవాల్సిందే. రైట్. సో పీజీఆర్ గారి వారసులు ఒకవైపు విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి గారు. సో విష్ణువర్ధన్ రెడ్డి గారికి పీవీఆర్ వస్తుంది, మీకు కూడా పీవీఆర్ అనే వస్తుంది. సో మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ మీకంటే? 2 years చిన్నుడు. 2 years చిన్నుడు. సో ఆయన పీజీఆర్ గారు చనిపోయినాక ఈ డీలిమిటేషన్ అయినాక ఒకటి తమ్ముడికి ఒకటి మీకు అన్నట్టు అయిపోయిందంటారా? అట్లా కాదు, నేను అప్పటికే విష్ణు NSUI నేషనల్ లెవెల్లో ట్రెజరర్ ఉండే, రాహుల్ గాంధీ గారి టీంలో రాహుల్ గాంధీ గారు NSUI ప్రెసిడెంట్ ఉంటే ఈయన ట్రెజరర్ ఉండే. సో ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్డ్ గానే ఉండే పాలిటిక్స్ లో. నేను కొత్తగా జాయిన్ అయినా కానీ విష్ణు వాజ్ ఆల్రెడీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే ఆయనకి. ఒక విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చాడు. డెఫినెట్ గా మాకు కూడా అందరికీ కూడా రాజకీయాలు చూసిన వాళ్ళం అందరం కూడా అవకాశాలు వచ్చినప్పుడు ముందుకు వెళ్తా ఉంటారు. అట్లా ఆయన కూడా ఆ రోజు నాన్న ఇదైనాక ఎమ్మెల్యేకి ఒక ఛాన్స్ వచ్చింది, అది ఆయన కంటెస్ట్ చేశారు. ఓకే, అంటే ఆయనకు డీలిమిటేషన్ అయిన తర్వాత ఒక 2 భాగాలుగా అయినాయి కదా, ఒకటి ఆయనకు ఒకటి మీకు లాగా జరిగింది, కాకపోతే మీరు పోటీ చేయాలి ఆ తర్వాత. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజీఆర్ గారిలా పనిచేస్తలేరు అనేది ప్రజల్లో ఉన్న మాట, ఏం చెప్తారు దీనిపైన? ఒకటి, ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళది. అట్లా పనిచేస్తే డెఫినెట్ గా రిజల్ట్స్ వేరే ఉంటుండే. కానీ విష్ణు అదే అనే వాళ్ళే విష్ణుని ఇంకో విషయం కూడా అంటారు, పీజీఆర్ లేక నాన్ కరప్టెడ్ అని. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు అప్పట్లోనే చాలా కరప్షన్ చేసి అది చేసి ఇది చేసి ఇదైనా కానీ ఎప్పుడు కూడా కరప్షన్ కి దూరం ఉన్న వ్యక్తి. సరే, ఆయన కాడికి ఆయన చేసిన సర్వీస్ కాదని అనలేము, కానీ కరప్షన్ కి పీజీఆర్ గారు ఎలాగైతే దూరం ఉండేనో విష్ణువర్ధన్ కూడా అట్లా మచ్చ ఎప్పుడు పాలిటిక్స్ లో తెచ్చుకోలేదండి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటది, అది ప్లస్ మైనస్ చూసుకొని మారుతుంటే మనకి ఫ్యూచర్ బాగుంటది. సరే, అది ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళకి ఎట్లా ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో మనం చెప్పలేము. మొన్న ఆయన కొట్టిన విష్ణువర్ధన్ రెడ్డి గారు కొట్టిన డైలాగు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో, నేనున్న రోజులు కాంగ్రెస్ జెండా ఎగరనివా అన్నాడు. అంటే ఎగిరిందా ఎగరలేదా పక్కకు పెట్టేస్తే, అంటే పీజీఆర్ గారు అంటేనే కాంగ్రెస్, ఆయన వారసుడై ఉండి ఏ పార్టీలో ఉన్నా జెండా ఎగరనియను అనేది చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టింది. పర్సనల్ గా ఆయనకి ఏం చెప్తారు? పర్సనల్ గా ఆయనకు నెగిటివ్ తెచ్చిందేమో కానీ జూబ్లీహిల్స్ కి మాత్రం ప్లస్ అయిందని, ఇంకా కసిగా పనిచేసి జెండా ఎగిరే ఇస్తామని కార్యకర్తల నాయకులు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పర్సనల్ వ్యూస్ వాళ్ళకు ఉన్నా కానీ పీజీఆర్ గారిని మాత్రం, నేను కూడా బీఆర్ఎస్ లో ఉండే, బీఆర్ఎస్ ఫ్లెక్స్ లో నాన్న ఫోటో వేసుకుంటుండే. నేను చాలా మంది అన్నారు, అరే అదే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డిది పీజీఆర్ గారిది పక్కన వేసేదాన్ని నేను. అందరు అనేవారు, వాళ్ళు బతుకున్న కోసం బద్ద శత్రువులు, నువ్వు ఎట్లా ఒక ఫ్లెక్స్ వేస్తావు అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం పనిచేయలేదు, ప్రజల కోసం పనిచేసిన నాయకులు. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో మనం ఎక్కడ పీజీఆర్ గారిని అనుకున్నా కానీ
పీజీఆర్ గారు అందరు మనుషులు అయినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ డే పీజీఆర్ వాజ్ కాంగ్రెస్ లీడర్. అది బతుకున్న రోజు ఆయన మెడలో ఒకటే కండ ఉండే. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఈ ఇందిరమ్మ జై ఇందిరాగాంధీ అని ఇందిరమ్మ జిందాబాద్ అని చనిపోయాను. సో అలాంటి నాయకుడిని మేము ఎవరం ఎంత క్లెయిమ్ చేసుకున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీజీఆర్ గారి చరిత్రలో లైఫ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. అది యాక్సెప్టెన్స్ ప్రజలకు తెలుసు. సరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పీజీఆర్ గారు వర్ధంతులు జయంతులు చేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదండి. పార్టీలు ఏమైనా కానీ మనం ఏ పార్టీలో ఉన్నా కానీ పీజీఆర్ ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళాలనుకోవచ్చు. కానీ పీజీఆర్ గారు మాత్రం కాంగ్రెస్ అని ప్రజల్లో అది ఒకటి బాగా స్ట్రాంగ్ అవుతుంది. మీరు పోయినారు కదా బీఆర్ఎస్ కి? అవునండి, నేను వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యింది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ పార్టీ లేదు అన్నాక నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను. బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు. సో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు వంశీచందర్ రెడ్డితో గొడవ తర్వాత పీజీఆర్ గారి జయంతికో వర్ధంతికో మీరు కేసీఆర్ గారిని పిలవడము, ఆ కేసు ఏదో కాంప్రమైజ్ చేసినట్టుగా అనిపించింది. లేదండి, అప్పుడు వంశీ కాంగ్రెస్ లో ఉండు, విష్ణు కాంగ్రెస్ లో ఉండు, మేము ఎట్లా? మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, నేను బీఆర్ఎస్ లో ఉన్నా కానీ కొట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ లో ఉంటే మేము ఎట్లా కాంప్రమైజ్ చేస్తాం? అండ్ మోర్ ఓవర్ అదంతా పర్సనల్ ఇష్యూస్, పార్టీలకు ఏం లేదు. వాళ్ళు కేసీఆర్ గారు కూడా వంశీ ఇంకా విష్ణుకి ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు కాలేజ్ టైమ్స్ నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు. సో దానికి మేమేం పెద్దగా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు నేను చెప్పాను కదా ఎన్ఎస్యుఐ లీడర్ గా విష్ణు ఉండే, వంశీ కూడా ఉండే. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు పోటాపోటీ వాళ్ళ ఇద్దరి మధ్య నడుస్తూనే ఉండే. అది చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటా ఉన్నారు. పెద్దగా అయినాక కూడా అది పెద్ద రూపం ఫైట్ ఇదయింది. సో దాన్ని మేము పెద్దగా దాన్ని పొలిటికల్ రంగులేం పుయ్యదలుచుకోలేదండి దానికి. ఓకే. సో అప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది ఆ ప్రోగ్రామ్ కి? కేసీఆర్ గారు ఒకసారి వచ్చారండి ఆ ప్రోగ్రామ్. ఫస్ట్ టైంలో ఒకసారి తెలంగాణ ఫార్మేషన్ అయినాక కేసీఆర్ గారు వర్ధంతికి స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలేసి వెళ్ళారు అంతే. ఓకే. ఇంకేమైనా అనుకున్నారా మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు? గవర్నమెంట్ ఉండే పీజీఆర్ గారితో ఏదైనా పెద్ద స్టాచ్యూ పెట్టిద్దాము అని చెప్పేసి అందరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. ఎందుకంటే మాకు బాగుండే మెట్రో నాన్న బాగా ప్రయత్నం చేశారు. సో మెట్రోకి పీజీఆర్ గారి పేరు పెట్టాలని మాకు చాలా ఉండే. అదే కాకుండా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక స్మృతివనం పీజీఆర్ గారికి నెక్లెస్ రోడ్ మీద చేయించాలని ఆయన ప్రపోజల్ కుద్దుండే. అది కూడా ఎక్కడో మరుగున పడిపోయింది. అదే కాకుండా ఇక్కడ మన ఇప్పుడు లేక్ వ్యూ పార్క్ ఏదైతుందో దానికి కూడా పీజీఆర్ గారి పేరు పెట్టాలని అప్పట్లో కొన్ని ప్రపోజల్స్ ఉండే. సో అదే కాకుండా లోకల్ గా కుక్కట్పల్లిలో కూడా బాల్నగర్ ఫ్లైఓవర్ కి పీజీఆర్ గారి పేరు పెట్టాలని చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇస్తే తర్వాత సరే బీజీఆర్ గారు పేరు పెట్టారు. నాయకులని మేము గౌరవించుకుంటాం, అట్లేం లేదు. అదే కాకుండా ఇప్పటికీ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఎన్నో చౌరస్తాల మీద పీజీఆర్ గారు పేరు పెట్టాలని, లేకపోతే కొన్ని దగ్గరలో ఉన్నాయి. ఈవెన్ ఫిలిం నగర్ లో కూడా అది అఫీషియల్ గా కాకపోయినా కానీ ఫిలిం నగర్ ని పీజీఆర్ చౌరస్తా అని వాళ్ళ అక్కడ అనుకుంటుంటారు. సో మన పబ్లిక్ దీంతో ప్రేమతో పెట్టుకునే ఎన్నో అనుకున్నా కానీ అఫీషియల్ గా మాత్రం మెట్రోకి పెట్టాలని మేము, ఈవెన్ విష్ణు కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేశారు, నేను రిప్రజెంట్ చేశాను, పెట్టు ఉండాలని, ఉంటే బాగుంటుండే అని మేము అనుకున్నామని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.